మిత్రులారా, ఊరకరారు మహానుభావులు అని మన పెద్దలు ఎందుకు అన్నారో ఏమో. ఆ మాట అనేక రంగాల్లో అనేక మందికి అనేక విధాలుగా వర్తించవచ్చు, కానీ ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం అనేక విధాలుగా మనం వర్తింపచేయవచ్చు, అప్లై చేయవచ్చు. ఎవరైనా ఒక బాణానికి రెండు పెట్లు అంటారు, కానీ రాజకీయ రంగంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఒక బాణానికి 100 పిట్టలు కూడా పడగొట్టగలరు. యాదృచ్ఛికం అనండి, పక్కా ప్లాన్ అనండి. తమిళనాడులో సీఎంగా విజయ్ పదవీ స్వీకారం చేస్తున్నటువంటి రోజున సదరన్ స్టేట్స్ పర్యటన పెట్టుకున్నారు మోడీ గారు. అక్కడ విజయ్ పక్కన రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇటు ఆయన కర్ణాటక, తెలంగాణ. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఏమేమి మాట్లాడాడు ఏమిటి అనేది ఎంత పక్కా మాస్టర్ ప్లాన్తో ఆయన మాట్లాడాడు మనకు అర్థమవుతుంది. కర్ణాటకలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి దాడి. ఎంత దాడి అంటే కాంగ్రెస్ ఒక దగాకోరు పార్టీ, వెన్నుపోటు పొడిచే పార్టీ. ఎందుకన్నాడు? కర్ణాటకలో బాణం వేశాడు, అది ఎక్కడ తగలాలి? తమిళనాడులో తగలాలి, విజయ్కి తగలాలి. డిఎంకేకి ఏఐఏడిఎంకేకి కాదు, విజయ్కి తగలాలి. ఎందుకంటే డిఎంకేతో పొత్తులో ఉండి డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి డిఎంకే అలయన్స్ను వదిలేసి విజయ్తో కలవడం అనేటటువంటిది డిఎంకే నాయకులు వెన్నుపోటు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అని అంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో సరే, అసలు మీరు ఏఐఏడిఎంకే బీజేపీ పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏఐఏడిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు, అది అసలు మొత్తం వెన్నుపోటు అంటే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అది వేరే విషయం. కానీ డిఎంకే కాంగ్రెస్ని అభివర్ణించినటువంటి విమర్శించినటువంటి తీరు, ఆ పాయింట్ని పట్టుకొని ఆయన వేశాడు. అంటే విజయ్కి కూడా అరే నాయన, ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్కి జాగ్రత్తగా ఉండు, కాంగ్రెస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండు, అప్రమత్తతతో ఉండు, వెన్నుపోటు నీకు కూడా పడవచ్చు అని చెప్పినట్ట ఏమో తెలియదు. తెలంగాణ వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి, నీకు గుజరాత్కి 10 సంవత్సరాలు ఏమేమి ఎంతెంత ఆర్థిక సాయం చేసామో అంతకంటే ఎక్కువే నీకు చేస్తాం, అగర్ ఆప్ మేరే సాత్ హో జాయియేతో అన్నాడు. ఒకవేళ నువ్వు నా వైపు వస్తే నీకు గుజరాత్ కంటే ఎక్కువ సాయం చేసేస్తాను. ఈ ఊరకరారు మహానుభావులు కాదు, మహానుభావులు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు, నవ్వే ప్రతి నవ్వు, చేసే ప్రతి విన్యాసం అన్నీ కూడా ఏదో అంతరార్థం ఉంటుంది, పరమార్థం ఉంటుందండి. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఆ మాట మాట్లాడినప్పుడు ఆ డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉందో ఒకసారి మీరు బయట ప్లే చేసి చూడండి. పిఎం మోడీ ఆన్ రేవంత్ రెడ్డి ఎస్టర్డే స్పీచ్ అని కొట్టి చూడండి. ఒక నవ్వు, ఒక వ్యంగ్యం ఆ మాటలో కనిపిస్తుంది. అది ఏమిటయ్యా అంటే, ఈ రేవంత్ రెడ్డి ఎవరో కాదు, మావాడే, పూర్వాశ్రమంలో మాతోనే ఉన్నాడు, ఎప్పటికైనా మా వైపే వస్తాడు, ఆయనకు ఇంకో దిక్కు లేదు అన్నట్టుగా మాట్లాడినట్టు. ఆ బాణం రేవంత్ రెడ్డికే కాదు, అటు రాహుల్ గాంధీకి, ఆయన పార్టీ అగ్రశ్రేణి నాయకత్వానికి, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి అందరికీ కూడా తగిలేటట్టుగా కొట్టేశాడు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అసలు నమ్మడానికే లేదు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా నమ్మడానికి లేదని చెప్పేసి కొట్టేశాడు. అంతేకాదు, ఆ తర్వాత అస్సలు డ్రామా స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ని కలుసుకోవడం, ఆ కౌగిలింతలు, ఆ కరచాలనాలు, ఆ ఆత్మీయతలు, ఆ ఆప్యాయతలు, ఆ ప్రేమలు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. విషయం ఏమిటంటే మనకందరికీ తెలుసు, దేశంలో 3 దిక్కుల్ని ఇప్పటికే ఆవహించినటువంటి బీజేపీ, ఆ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మిగిలింది కదండి. దక్షిణాన్ని కూడా ఆక్రమించాలి. ఇది ఎలాగా? ఆ శక్తి బీజేపీకి ఉందా అంటే ఉంది. బీజేపీలో ఇంకా ఎవరికి ఉంది? బృహత్తరమైన మహత్తరమైనటువంటి దివ్యశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? నరేంద్ర మోడీ. కాబట్టి ఆయనే వెళ్ళాలి. అందుకని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మొత్తం దక్షిణాదిన కాషాయ వర్ణం పొలమాలంటే ఏమిటి పరిస్థితి? కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దక్షిణాది చేయి జారిపోతుంది. మొత్తం మిగిలిన దేశం అంతా కూడా మన చేతుల్లోకి వచ్చేసింది.
ఇక్కడ ఏముంది, కర్ణాటకలో 64 ఎన్నో ఉన్నాయి అంతే. మిగిలిన రాష్ట్రాల్లో కేరళలో మన 3, తమిళనాడులో కేవలం 1, తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ. సో కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని టార్గెట్ చేయాలి. పవన్ కళ్యాణ్ని అలా పైకి, అలా 2 చేతులతో పైకి ఎత్తి ఆకాశం మీద కూర్చోబెట్టాలి. చంద్రబాబుకి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలి. చాలా పరోక్షంగానైనా సరే ఆయనకి ఒక సందేశం అందించాలి. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే, మేము పవన్ కళ్యాణ్నే చేస్తాము, పవన్ బాబునే చేస్తాము. మీరు లోకేష్ బాబుని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారేమో, పవన్ బాబే అవుతాడు అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా ఈ కలయికలు, ఈ వ్యవహారం ఇదంతా కూడా. ఇంకొకటి ఏమిటాయి అంటే దక్షిణాది మొత్తం ఈ కాషాయం బ్రిగేడ్ కమాండర్ అనండి, కేవలం నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, దక్షిణాదిని అంతటినీ కూడా కాషాయం గుప్పెట్లోకి తీసుకురావడానికి కాషాయ చెగువేరా కేవలం పవన్ కళ్యాణే అని చెప్పేసి గమనించినటువంటి బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీని వదిలేరన్నమాట. సో ఊరకరారు మహానుభావులని పర్యటనలో భాగంగా ఆయన ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇవన్నీ కూడా అధికారికమైనటువంటి వ్యవహారాలు. అనధికారికం, పరోక్షమైనటువంటివి, నర్మగర్భంగా చేసేవి, రహస్యంగా చేసేవి, అసలు ఎజెండా, అసలు పాయింట్ వేరే ఉంటుందన్నమాట. ఇవన్నీ అన్నమాట. అసలు ఎజెండా మొత్తం దక్షిణాదిని అంతటినీ కూడా తమ చేతుల్లోకి తీసుకురావాలి. తమ చేతుల్లోకి తీసుకురావాలంటే ఒక శక్తి, ఒక పవర్, ఎవరు మనకిక్కడ మొత్తం టోటల్ కమాండర్ ఎవరు? ఇక్కడ పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, మొత్తం సౌత్ రాష్ట్రాలకు అంతటికీ కూడా అతన్ని బ్రిగేడర్గా మనం ప్రకటించాలి. అతన్ని అలా తయారు చేయాలి. అంత దివ్య శక్తివంతుడిగా అతన్ని తయారు చేయాలి. అతన్ని తయారు చేయడానికి పిల్లవాళ్ళకి మనం పెద్దల చేత, ఒక గురువుల చేత, చాలా చాలా పెద్ద పెద్ద గురువుల చేత వాళ్ళకి అభ్యాసం చేయిస్తారే, అలాగా నరేంద్ర మోడీ గారి చేత బీజేపీ వారు, వారి వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వారు అందరూ కూడా పవన్ కళ్యాణ్కి అంతా కూడా ఆ దివ్యమైనటువంటి శక్తులన్నీ కూడా ఆవహించేటట్టుగా ఆయనకి అభ్యాసం చేయిస్తున్నారన్నమాట. ఈ తతంగంలో భాగంగానే ఆయన పర్యటన జరిగింది. అయితే మరి ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు పరిస్థితి ఏంటి? చూస్తూ ఉంటుంటే మాస్టర్ ప్లాన్ ఏమిటో, నరేంద్ర మోడీ మాస్టర్ ప్లాన్ ఏమిటో చంద్రబాబుకి అర్థం కాదా? అర్థమవుతుంది. ఇప్పటికే అర్థమైంది. నితీష్ కుమార్ అంతటి వాడు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మనిషి ఆయన్ని రాజ్యసభకు పంపడం అంటే వానప్రస్థాశ్రమానికి పంపించడం అన్నమాట. రాజకీయాల్లో పంపించేశారా? అంత శక్తివంతుడిని కూడా పంపించేశారా? ఇంకొకరు మిగిలిన చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నాడు అనమాట. సో తన పని కూడా అదే అవుతుంది, తనకు కూడా ఆ దిక్కే, ఇంకొక దిక్కు లేదు అనేటటువంటి పరిస్థితి అతనికి సంకేతాలు అందుతున్నాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయాలని ఆయన అనుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలని ఎందుకు అనుకుంటాడు? కానీ లోకేష్ బాబు వల్ల మొత్తం లోకోత్తరమైనటువంటి ఈ కాషాయ విప్లవం విజయవంతం అవుతుందా? బీజేపీ వారు ఆశించినట్టు ఈ మహత్తరమైనటువంటి కాషాయ విప్లవం లోకేష్ బాబు వల్ల అవుతుందా? అవ్వదు. ఇప్పటికే హిందుత్వ ఎజెండాని తన ఎజెండాగా ప్రకటించుకున్నటువంటి తెలుగు చేగువేరా మహానుభావుడు పవన్ కళ్యాణ్ దొరికాడు కాబట్టి తద్వారా పావులు కదపడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి. ఒక్క పర్యటనలో చూడండి ఎన్ని దెబ్బలు కొట్టారు. సో చంద్రబాబుకి అర్థమవుతుంది, కానీ చంద్రబాబు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, మనం కంగారు పడకూడదు అనేటటువంటి వ్యవహారంలో ఆయన ఉన్నాడు. సో ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా నీకు నితీష్ కుమార్కి పట్టినట్టు గతే నీకు పడుతుందరా, జాగ్రత్త అని చెప్పకనే చెబుతున్నారు బీజేపీ పెద్దలు, ముఖ్యంగా నరేంద్ర మోడీ. ఈ మొత్తం ఓవరాల్ పర్యటనలో చంద్రబాబుకి మాత్రం ఒక స్ట్రోక్ ఇచ్చినట్టుగా అయింది. కానీ చంద్రబాబు ఏం తక్కువవాడు కాదు కదా. ఇవ్వాల్సిన టైంలో, ఇవ్వాల్సిన రీతిలో, ఇవ్వాల్సిన వారికి ఆయన కూడా స్ట్రోక్ ఇవ్వగలడు. కానీ ఆయన శక్తి ఎంత ఉందో, ఇప్పుడు ఆయన ఎంత శక్తివంతుడు, వయసు ఒక పక్కన అయిపోతుంది, ఇకపోతే ఢీకొనేటటువంటిది. ఇంతకు ముందు నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నెగ్గించుకున్నాడు, కానీ ఇప్పుడు మోడీ లాంటి, అమిత్ షా లాంటి వాళ్ళని ఢీకొనేటటువంటి శక్తి చంద్రబాబుకు ఉందా?
ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటి చూడాలి. ఓవరాల్గా అండి, మహానుభావులు ఊరికనే రారు అని అంటారు కదా, నరేంద్ర మోడీ ఊరికనే రాలేదు, వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏమవుతుందో చూడాలన్నమాట. ఓవరాల్గా చూస్తే మిత్రులారా, సౌత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్రమక్రమంగా పాగా వేసింది. ఇప్పుడు 5 సీట్లే ఉన్నా సరే తమిళనాడులో చక్రం తిప్పింది. రాహుల్ గాంధీ చక్రం తిప్పుతున్నాడు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు నరేంద్ర మోడీ. అసలు ఎట్టి పరిస్థితిలో తట్టుకోలేకపోతున్నారు. ఈ కలవరం, ఈ గంగవెర్రులు ఎత్తిపోవడం అనేటటువంటిది ఈ పర్యటనలో కనిపించింది ఆయన మాటల్లో. ఏం జరుగుతుందో ఏమిటో అనేటటువంటిది మనం చూడాలి. రాజకీయ నాయకులు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఎత్తులు వేస్తారు. చంద్రబాబు ముఖ్యంగా నరేంద్ర మోడీనికి ఎత్తుకి పై ఎత్తు ఎలా వేస్తాడు ఏమిటి అనేటటువంటిది ముందు చూడాలి. చాలా తమాషా ఉందండి ముందు చూడాల్సింది. థ్యాంక్ యూ మిత్రులారా. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.